అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కరుణ వ్లాగ్స్. నేను మీ కరుణకునండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సేమియా ఉప్మా అంటే కొంతమంది ఇష్టపడరండి, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా. అలాగేమి లేకుండా చక్కగా ఎలా రావాలో నేను పొడి పొడిలాడుతూ ఎలా చేయాలో ఇప్పుడు నేనైతే చేసి చూపెడతానండి. మనం అయినా ఈ సమ్మర్లో కొద్దిగా ఆయిల్ తగిలినా కానీ, మసాలాలు తగిలినా కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదండి. పిల్లలకి ఇలాగ హెల్తీగా ఇలాగైతే చేసి పెట్టండి. ఆయిల్ ఎక్కువగా ఉండదు, మసాలాలు కూడా ఎక్కువగా ఉండవు కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ రెసిపీ కోసం నేను చిన్న ముక్క క్యాబేజ్ ముక్క అయితే తీసుకున్నానండి. క్యారెట్ ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, 4 బీన్స్ అయితే తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టానండి. 1 కప్పు సేమియా తీసుకున్నానండి. 1/2 కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడెక్కాక ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని జీడిపప్పులు అయితే వేయించుకొని అందులోనే నేను గోధుమ రవ్వ అయితే వేసి కొద్దిగా ఎర్రగా వేగుతుందనగా సేమియాలు కూడా వేసానండి. సేమియాలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా తెల్లగా అవుతుందనగా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నేను స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అయితే నచ్చితే కొంచెం ఎక్కువగా వేసుకోండి. పచ్చిమిర్చి వేగుతుందనగా క్యాబేజ్ తరుగు, బీన్స్ తరుగు, క్యారెట్ తరుగు, బంగాళదుంప తరుగు అయితే వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసాం కదండి, ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే యాడ్ చేశానండి. మీకు నచ్చితే వేయండి అల్లం చిన్నులపాయ పేస్ట్, లేదంటే అల్లం తరుగు ఒకటే వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్ అయితే వాటర్ వేసానండి. మన సేమియాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఒక కప్పుతో తీసుకుంటే 1 కప్పు వాటర్ అయితే పడుతుందండి నార్మల్గా అయితేను. నేను కూరగాయలు అయితే తీసుకున్నాను కాబట్టి ఆ తడికి మగ్గిపోతాయి కాబట్టి నేను 1/2 కప్పే వాటర్ తీసుకున్నానండి. మీరు కూరగాయ ముక్కలు వేయకపోతే ఫుల్ కప్ అయితే వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఉడికిపోయినాయి కదండి ముక్కలన్నీ. వాటర్ తెరులుతుందనగా మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను ఈ సేమియాలు అయితే వేసేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా జల్లుకొని తరిగేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి. ఇప్పుడు ఈ రవ్వ సేమియాలు వేసిన కాడ నుండి మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. చూద్దాం ఒకసారి మగ్గిందో లేదో. కొద్దిగా చెమ్మ అయితే ఉంది కదండి, మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి. చాలా బాగుంటుందండి. సేమియా ఉప్మా అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ఇలాగ రవ్వేసి చేయటం వల్లండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అనమాట. మన ఉప్మా రవ్వ కాకుండా ఇలా గోధుమ రవ్వతో ట్రై చేసి చూడండి. సేమియాల్లో చాలా బాగుంటుందండి. కూరగాయలన్నీ వేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా మంచి డైట్ అనమాట ఇది. హెల్తీ రెసిపీ. చూసారు కదా చక్కగా మగ్గిపోయిందండి మొత్తం, ఎక్కడా చెమ్మ లేకుండా. కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేవేనండి. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.